మూవీ స్టార్టింగ్‌లో రాత్రి సమయంలో భయంతో ఒక వ్యక్తి పరుగులు తీస్తూ ఉండడం మనకు చూపిస్తారు. చీకటి పడటం వల్ల అక్కడ ఏ ప్రాంతమో, ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలీదు. కానీ అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో తనని వెంటాడుతున్నట్లు అతను తీవ్ర ఆందోళనకు గురవుతాడు. అతను ఒక పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఎవరో ఒకరికి ఫోన్ చేసి తనకు ఏదీ ఇక్కడ బాగోలేదని వెంటనే తాను పురులియో బయలుదేరుతున్నానని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కోల్కతా నగరంలోని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆ వ్యక్తి పేరే ఉజ్జన్. రాత్రిపూట ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఒక జర్నలిస్ట్ కాగా, ఉజ్జన్ అతనికి అసిస్టెంట్‌గా పనిచేస్తాడు. వాళ్ళ ఎదురుగా కూర్చున్న మహిళ ఆ జర్నలిస్ట్ భార్య. ఆమె తన భర్తను ఒంటరిగా ఎలా వదిలేశావంటూ ఉజ్జన్ మీద కోప్పడుతుంది. అతనితో పాటే ఉండటానికే కదా నీకు డబ్బులిచ్చేది అంటుంది. దానికి ఉజ్జన్ తాను ఆయనతోనే ఉంటానని, కానీ అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా ఆయన పురులియా వెళ్లిపోయాడని, ఆ తర్వాత తనకు వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ మాత్రమే తనతో మాట్లాడిన చివరి మాటలని వివరిస్తాడు. ఇక్కడ కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఉపిన్, అతని అసిస్టెంట్ ఉజ్జన్ కనిపిస్తారు. ఉపిన్ ఒక ప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్. అతను తన పని విషయంలో చాలా కఠినంగా, నిజాయితీగా ఉంటాడు. ఉపిన్, ఉజ్జన్లు ఇద్దరూ కోల్కతాలోని ఒక ప్రముఖ వార్తాపత్రిక కోసం పనిచేస్తూ ఉంటారు. రిపోర్టింగ్ పని మీద వీళ్ళిద్దరూ పశ్చిమ బెంగాల్‌లోని పురులియా నగరానికి చేరుకుంటారు. అక్కడ ఒక హోటల్లో బస చేస్తారు. ఆ హోటల్లో మేధా అనే ఒక మహిళ వాళ్ళని కలవడానికొస్తుంది. ఆమె ఒక సామాజిక కార్యకర్త. గిరిజన మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా ఆమె గత అనేక సంవత్సరాలుగా పోరాడుతూ వస్తోంది. పోలీసు యంత్రాంగం ద్వారా అక్కడ గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను, అఘాయిత్యాలను మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆమె ఉపిన్ ఉజ్జన్లను ట్రైబల్ ప్రాంతానికి ఆహ్వానిస్తుంది. పేద గిరిజన మహిళలు దశాబ్దాలుగా పోలీసులు, అధికారులు, కాంట్రాక్టర్లు, సమాజంలోని శక్తివంతమైన వ్యక్తుల చేతిలో ఎలా మోసపోతున్నారో, ఎలా దోపిడీకి గురవుతున్నారో ఈ కథ మనకు స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అయితే ఈ దారుణాలపై ఎవ్వరూ నోరు మెదపరు. కానీ మేధా మాత్రం ఆ బాధితుల గొంతుకై నిలబడి వాళ్ల వేదనను ఈ ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంటుంది. పోలీస్ యంత్రాంగం ఎలా బలవంతంగా గిరిజనులను వాళ్ల సొంత భూముల నుండి వెళ్లగొడుతుందో చెప్తుంది. కనీసం 5,000 మందికి పైగా గిరిజనులు వాళ్ల ఇళ్ల నుంచి, భూముల నుంచి అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల గొంతును దారుణంగా అణచివేస్తున్నారని వివరిస్తుంది. వాళ్ళు ఆ గ్రామానికి చేరుకునేసరికి అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. నలుమూలలా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూ ఉంటాయి. పోలీసులు గిరిజనులను వెంటాడి లాఠీలతో విచక్షణారహితంగా కొడుతూ ఉంటారు. ఉజ్జన్, ఉపిన్ ఈ ఘోర దృశ్యాలన్నింటినీ తమ కెమెరాలలో బంధించడం చూసి పోలీసులు వాళ్ల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారు. కానీ ఉపిన్ ఏమాత్రం భయపడకుండా తాము ఈ నిజాలను వెలుగులోకి తీసుకొస్తామని, రిపోర్ట్ ఆపేదే లేదని ధైర్యంగా నిలబడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సీనియర్ అధికారి వాళ్ల ఐడీ కార్డులను పరిశీలించి తమ వైపు నుంచి పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుకుంటాడు. ఈ తోపులాటలో ఉజ్జన్ నుదుటిపై బలమైన గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అక్కడ మేధా ఇన్స్పెక్టర్ సక్సేనాను నిలదీస్తూ ఎవరి ఆదేశాల మేరకు ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయని అతని ఉన్నతాధికారి పేరు అడుగుతుంది. కానీ అతను మాత్రం ఏమీ చెప్పడు. ఒకవేళ చెబితే తన ఉద్యోగం పోతుందని భయపడతాడు. ఆ తర్వాత మేధా కొందరు గిరిజన మహిళలను ఒక చోట చేర్చి ఉపిన్ వాళ్ల ఫోటోలు తీస్తాడని, ఆ ఆధారాలతో వాళ్ల గోడును ప్రపంచం ముందు ఉంచుతాడని వాళ్ళకి భరోసా ఇస్తుంది. అక్కడ ఈ అవినీతి వ్యవస్థ చేతిలో మోసపోయిన బాధితులు కొందరు కూర్చునుంటారు. మేధా ఉపిన్కు ఆ మహిళల వేదన పూసగుచ్చినట్లు వివరించి ఒక బలమైన రిపోర్టు తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ ఉపిన్కు మాత్రం అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించేలాంటి సంచలనాత్మకమైన విషయం కావాలి. అప్పుడు ఉజ్జన్ ఉపిన్ను ప్రశ్నిస్తూ దేశంలో కవర్ చేయడానికి ఇంకెన్నో సమస్యలుండగా కేవలం ఈ గిరిజన మహిళల అంశాన్నే ఎందుకు ఎంచుకున్నావని అడుగుతాడు. దానికి ఉపిన్ సమాధానమిస్తూ ఈ దేశంలో అత్యధికంగా అణచివేతకు, మోసానికి గురవుతున్నది ఈ ట్రైబల్ మహిళలేనని, కాబట్టి తాను ఈ నిజాన్ని అస్సలు విస్మరించలేనని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఈ ఇద్దరూ కలిసి సమీపంలోని ఒక ఇటుక బట్టీకి వెళ్తారు. అక్కడ గిరిజన మహిళలు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. బహుశా తన రిపోర్టుకు సరిపోయే విషయం ఇక్కడ దొరకొచ్చని ఉపిన్ భావిస్తాడు. అక్కడ కష్టపడి పనిచేస్తున్న ఎంతో మంది మహిళల ఫోటోలను అతను కెమెరాలో బంధిస్తాడు. సరిగ్గా అప్పుడే అతని కళ్ళు అక్కడే కింద కూర్చుని తన చిన్నారికి పాలిస్తున్న ఒక మహిళపై పడతాయి. ఉపిన్ ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ సహజమైన దృశ్యాన్ని తన కెమెరాలో క్లిక్ అనిపించడం మొదలు పెడతాడు. ఆ మహిళ కొద్దిగా అసౌకర్యంగా భావించి చేయి చాచి డబ్బులడుగుతుంది. ఉపిన్ తన జేబులో ఉన్న డబ్బంతా తీసి ఆమెకిచ్చేస్తాడు. బహుశా అది ఆమె 10 రోజుల కన్నా ఎక్కువ కాలం కష్టపడి సంపాదించే కూలీ అయి ఉంటుంది. ఇక్కడి నుండి కథ మళ్లీ వర్తమానంలోకి వస్తుంది. మనం ఉపిన్ భార్య శీతల్, ఉజ్జన్లను ఇప్పటికీ ఒక చోట కూర్చుని ఉండటం చూసాం. ఉజ్జన్ ఆ రోజు తీసిన ఆ గిరిజన మహిళ ఫోటోను ఆమెకు చూపించడం మొదలు పెడతాడు. ఆ గిరిజన మహిళ పేరు గంగోర్.
బహుశా ఇదే మహిళను వెతుక్కుంటూ ఉపిన్ మళ్ళీ పురులియాకు వెళ్లి ఉంటాడు. అక్కడ శీతల్ మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. ఆమె అసలా గిరిజన మహిళ కోసం పురులియాకు ఎందుకు వెళ్తాడు? అప్పుడు ఉజ్జన్, ఉపిన్ ఎవరికీ అంతు చిక్కకుండా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, లేదంటే అతను మరేదైనా ముఖ్యమైన విషయాన్ని కవర్ చేసేవాడా అని అంటాడు. అతని ఆ మాట శీతల్‌కు నచ్చదు. కానీ శీతల్‌కు ఇప్పుడు కావాల్సింది అసలు ఉపిన్ ఎక్కడ ఉన్నాడనే సమాధానం. ఉజ్జన్ ఆమెతో తాను రేపే ఉపిన్‌ను వెతకడానికి పురులియా వెళ్తున్నానని చెప్తాడు. అతను సీతల్‌ను కూడా తనతో పాటు రమ్మని అడుగుతాడు. కానీ ఆమె రావడానికి ఇష్టపడదు. ఆమె అక్కడే ఉండి అతను తిరిగొచ్చే వరకు ఎదురుచూస్తానని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఉజ్జన్ పురులియా వెళ్లే రైల్లో కూర్చునుంటాడు. ఇక్కడ సీన్ మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. రాత్రి సమయంలో ఉపిన్, ఉజ్జన్లు హోటల్లో గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఉపిన్‌కు మాత్రం నిద్ర పట్టదు. అతను కిటికీలో నుంచి బయటికి చూస్తే గంగూర్ మరికొంతమంది మహిళలతో కలిసి ఎటో వెళ్తూ కనిపిస్తుంది. అతను వెంటనే బయటికి వచ్చి వాళ్ళని అనుసరించడం మొదలుపెడతాడు. కాస్త ముందుకు వెళ్ళాక ఆ మహిళలంతా ఒక చోట కూర్చుని చలిమంట కాచుకుంటూ ఉంటారు. ఉపిన్ గంగోర్‌కు తన పరిచయం చేసుకుంటాడు. బహుశా ఇద్దరికీ ఒకరి భాష ఒకరికి సరిగ్గా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అక్కడ ఆమె అతన్ని గుర్తుపడుతుంది. అతనే ఆ రోజు ఫోటోలు తీసిన వ్యక్తి అని గ్రహిస్తుంది. అయితే ఆ రోజు ఉపిన్ ఆమె ఫోటోలను సరిగ్గా తీయలేకపోయాడు. అందుకే అతను ఆమెతో "నువ్విక్కడే ఉండు. నేను నా హోటల్ నుండి కెమెరా తీసుకొస్తానని" చెప్తాడు. ఉపిన్ తన కెమెరాతో ఆ ప్రాంతానికి తిరిగొచ్చేసరికి గంగోర్ తోటి మహిళలందరూ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. అతను వాళ్ళని అటూ ఇటూ వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కనిపించరు. మరుసటి రోజు ఉదయం ఉపిన్ ఒంటరిగానే ఆ ఇటుక బట్టీకి చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో కూలీలతో నిండిన ఒక లారీ అక్కడికొస్తుంది. అక్కడ కూలీలు నివసించడానికి ఇటుకలతో కట్టిన కొన్ని చిన్న తాత్కాలిక గుడిసెలు కూడా ఉంటాయి. ఉపిన్ ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గంగోర్‌ను చూస్తాడు. వెంటనే ఆమె ఫోటోలు తీయడం మొదలుపెడతాడు. గంగోర్‌కు కూడా అందులో ఎలాంటి అభ్యంతరం ఉండదు. అసలు ఈ వ్యక్తి ఎవరని, తన ఫోటోలు ఎందుకు తీస్తున్నాడని ఆమెకు ఎలాంటి ఆసక్తి ఉండదు. దాని గురించి తెలుసుకోవాలని కూడా ఆమె ప్రయత్నించదు. బదులుగా ఆమె ఉపిన్‌ను డబ్బులడుగుతుంది. ఆ తర్వాతే తన ఫోటోలు ఇస్తానంటుంది. కానీ అతని దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. వెంటనే ఉపిన్ తన వాలెట్ చెక్ చేసుకుంటాడు. అయితే అతను వాలెట్‌ని హోటల్‌లోనే మర్చిపోయి ఉంటాడు. అందుకే అతను తన చేతి గడియారాన్ని తీసి ఆమెకిస్తాడు. వాచ్ ఆమె చేతిలో పడగానే గంగోర్ అతనిపై అరుస్తుంది. తనకు డబ్బులు కావాలని చెప్పి పోలీసులను పిలుస్తానని బెదిరిస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ కూలీల యజమాని వస్తాడు. ఇద్దరిని ఆ స్థితిలో చూసి కోపంతో ఊగిపోతూ గంగూర్ అక్కడ వ్యభిచారం చేస్తోందంటూ ఆమెను విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెడతాడు. దాంతో ఉపిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపై ఎప్పటికీ అక్కడకు రాకూడదని నిర్ణయించుకుంటాడు. అక్కడ గిరిజన మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిపై అతను తన రిపోర్టును రాస్తాడు. మరుసటి రోజు ఇద్దరూ తిరిగి కోల్కతా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటారు. ఉదయం 10 గంటలకు వాళ్ళ రైలుంటుంది. హోటల్ బయట గంగోర్ కూర్చుని ఉంటుంది. ఆమె ఉజ్జన్ దగ్గరకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుని తనకు ఏదైనా పని దొరికేలా చూడమని వేడుకుంటుంది. ఇటుక బట్టి యజమాని ఇప్పుడు తనని పనిలో పెట్టుకోవడం లేదని చెప్తుంది. ఇల్లు ఊడ్చడం, తుడవడంతో పాటు అన్ని రకాల పనులు చేయగలని అంటుంది. కానీ ఉజ్జన్ ఆమెను తిట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అయితే గంగోర్ తనను కలవడానికి వచ్చిన సంగతి ఉపిన్‌కు మాత్రం తెలీదు. 2 రోజుల తర్వాత కోల్కతా వార్తాపత్రిక మొదటి పేజీలో గంగోర్ ఫోటో ముద్రింపబడుతుంది. అది కాకుండా గిరిజన మహిళలపై జరుగుతున్న అణచివేత ఇకపై ఆగాలనే బలమైన సందేశంతో ఒక పెద్ద ఆర్టికల్ కూడా వస్తుంది. చూస్తూ ఉండగానే పురులియా నుండి పశ్చిమ బెంగాల్ అంతటా ఈ వార్త కార్చిచ్చులా వ్యాపిస్తుంది. అదే రోజు పురులియా మార్కెట్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, గంగోర్ భర్త. అతను వార్తాపత్రికలో తన భార్య ఫోటోను చూస్తాడు. వెంటనే మార్కెట్ మధ్యలోనే గంగోర్‌ను అడ్డుకుని ఆ పత్రికలోని ఫోటోను ఆమె ముఖాన కొట్టి, ఇలాంటి ఫోటోలు అమ్ముకోవడానికి నీకెన్ని డబ్బులు వచ్చాయంటూ హింసిస్తూ నిలదీస్తాడు. అప్పుడు గంగోర్ ఉపిన్ ఇచ్చిన ఆ గడియారాన్ని తన దగ్గర నుంచి తీసి అతనికిస్తుంది. ఆ వాచ్‌ను చూడగానే అతను ఎంతో సంతోషిస్తాడు. బహుశా దాన్ని అమ్మి తన తాగుడు వ్యసనానికి సరిపడా డబ్బులు సమకూర్చుకోవచ్చని భావిస్తాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఆ గడియారంతో పాటు అతన్ని పట్టుకుని దొంగతనం చేశాడనే నెపంతో చితకబాదుతారు. మరుసటి రోజు ఉపిన్ తన సొంతూరైన కోల్కతాకు చేరుకుంటాడు. అక్కడ తన కుటుంబాన్ని కలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. ఈ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉపిన్ కుటుంబ సభ్యులు కూడా అతని గొప్ప పనికి గర్వపడతారు, ఎంతో సంతోషిస్తారు. రాత్రి సమయంలో గంగోర్ నిద్రపోతున్నప్పుడు బయట నుంచి కొందరు వ్యక్తులు గట్టిగా అరుస్తున్న కేకలు వినిపిస్తాయి. అతను గట్టిగా అరుస్తూ ఆ వేశ్యను బయటికి తీసుకురండి, ఆమె ఇప్పుడే ఈ గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలి అని హెచ్చరిస్తాడు. ఒకవేళ ఆమె ఇక్కడి నుంచి
వెళ్ళకపోతే తాము రేపు మళ్లీ వస్తామని, ఆమె ఊహించని విధంగా దారుణమైన శిక్ష ఉంటుందని భయపెడతారు. గంగోర్ ఎంతో భయపడి దిక్కుతోచని స్థితిలో వణికిపోవడం కనిపిస్తుంది. ఒకే ఒక్క ఫోటో ఆమె జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చేస్తుంది. మరుసటి రోజు ఆమె పని కోసం బట్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తోటి మహిళలందరూ ఆమె ఫోటోను చూపించి ఎగతాళి చేయడం, ఆమెను చూసి నవ్వుకోవడం చేస్తారు. ఆమె వ్యభిచార వృత్తిలోకి దిగిందంటూ అందరూ హేళన చేస్తారు. అక్కడ ఉన్న మగవాళ్లు కూడా ఆమెను వింతగా అసహ్యంగా చూస్తూ ఉంటారు. ఆ ఒక్క ఫోటో ఆమెను అందరి ముందు నవ్వులు పాలు చేయడమే కాకుండా కనీసం తన సొంత సమాజం నుంచే దూరం చేసింది. అక్కడి యజమాని ఆమెను పిలిచి, "నువ్విక్కడేం చేస్తున్నావు? నీ లెక్కలు ఎప్పుడో అయిపోయాయి. నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎలాంటి స్థానం లేదని" కోపంగా చెప్తాడు. ఆమెను వెనక్కి తిప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడ మనం గంగోర్ను బస్టాండ్లో చూస్తాం. ఒంటరిగా ఆమె ఇక ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుందో ఆమెకే అర్థం కాదు. బస్సులపై రాసి ఉన్న ఊర్ల పేర్లను ఆమె చూస్తుంది. కానీ అసలు ఆమెకు చదవడం, రాయడం వచ్చో లేదో కూడా తెలీదు. ఆమె తన గుండెలకు అంటిపెట్టుకుని ఉన్న ఆ పాత వార్తాపత్రికను అలాగే హత్తుకునుంటుంది. గ్రామం నుండి కూడా ఆమెను బహిష్కరించారు. కడుపు నింపుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలాంటి పని కూడా లేదు. చాలా మందికి ఆ వార్తాపత్రికలో వచ్చిన ఆ ఫోటోతోనే సమస్య వస్తుంది. ఈ చిత్రంలో ప్రజలకు కేవలం ఆమె శరీరం నగ్నత్వం మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆ సమాజం ఎదుర్కొంటున్న కఠినమైన నిజం ఎవరి కంటికి కనిపించదు. ఇక్కడ గంగోర్ ఒక బస్సులో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తారు. రాత్రి సమయానికి బస్సు ఒక చోట ఆగడంతో ఆమె కిందకు దిగుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక డాబాలో భోజనం చేస్తున్న నలుగురు పోలీసుల కళ్ళు ఆమెపై పడతాయి. వాళ్ళు వెంటనే ఆమెను వెంబడించడం మొదలు పెడతారు. గంగోర్ ప్రాణభయంతో పరుగులు తీస్తుంది. కానీ వాళ్ళు ఆమెను పట్టుకుని ఒక శిథిలమైన పాడుబడిన భవనంలోకి బలవంతంగా ఈడ్చుకెళ్తారు. అక్కడ వాళ్ళు నలుగురు ఆమెపై దారుణంగా బలాత్కారం చేస్తారు. ఆమె గొంతు చీల్చుకుని అరుస్తూ ఉంటుంది. కానీ పక్కనే వెళ్తున్న రైలు శబ్దం వల్ల ఆమె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించవు. మరోవైపు గంగోర్ను ఆమె గ్రామం నుంచి వెళ్లగొట్టారనే వార్త ఏదో విధంగా ఉపిన్కు చేరుతుంది. మరిప్పుడు ఆమె కనిపించకుండా పోయింది. ఎలాగైనా సరే ఆమెను వెతికి పట్టుకోవాల్సిందే అని అతను ఉజ్జన్తో చెప్తాడు. ఆ గిరిజన అమ్మాయి మాయలో ఉపిన్ నిజంగానే పిచ్చివాడైపోయాడని ఉజ్జన్ భావిస్తాడు. ఉపిన్ మాత్రం ఎంత ప్రయత్నించినా ఆ ముఖాన్ని తన మనసు నుంచి తొలగించలేకపోతాడు. రాత్రి సమయంలో కూడా అతను ఆ ఫోటోనే చూస్తూ గడుపుతాడు. మరుసటి రోజే అతను నేరుగా పురులియాకు బయలుదేరి వెళ్తాడు. అతను సరిగ్గా గతంలో ఆమె పనిచేసిన అదే ఇటుక బట్టికి చేరుకుంటాడు. అక్కడ ఒక కుర్రాడిని గంగోర్ గురించి అడుగుతాడు. కానీ అతనికి ఏమీ తెలీదు. బహుశా అతను ఉపిన్ అడుగుతున్నది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. దాంతో ఉపిన్ నేరుగా వెనక ఉన్న గిరిజనవాడలోకి వెళ్తాడు. అక్కడ వంట చేసుకుంటున్న ఒక మహిళ ఇంటికి వెళ్లి గంగోర్ ఎక్కడ దొరుకుతుందని ఆరా తీస్తాడు. కానీ ఆమె ఏమాత్రం నోరు విప్పదు. అప్పుడు ఉపిన్ తన వద్ద ఉన్న కొద్దిగా డబ్బులు తీసి అక్కడ పెడతాడు. ఆ మహిళ మరెవరో కాదు, స్వయంగా గంగోర్ తల్లి. కానీ ఆమె కూడా తన కూతురు ప్రస్తుతం ఎక్కడుందో తెలీదు. అక్కడి నుంచి బయటికి రాగానే ఉపిన్కు ఒక వ్యక్తి ఎదురుపడతాడు. గంగోర్ గురించి అడగగానే అతను వెకిలిగా నవ్వుతూ, ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసిన ఫోటోగ్రాఫర్ నువ్వే కదా అంటాడు. ఆ తర్వాతే ఉపిన్కు అసలు విషయం తెలుస్తుంది. గ్రామస్తులందరూ కలిసి ఆమెను ఆ గ్రామం నుంచి శాశ్వతంగా బహిష్కరించారని, ఇప్పుడు ఎవరూ ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఉపిన్ను తీవ్రంగా దూషిస్తూ అతనిక్కడకు రాకముందే ఆమె బతుకు ఎంతో ప్రశాంతంగా ఉండేదని, కానీ ఇతని రాకతోనే ఈ ప్రాంతమంతా అందరి కళ్లల్లో పడి సర్వనాశమైపోయిందని నిందిస్తాడు. ఉపిన్ మాత్రం తాను ఎలాగైనా గంగోర్ను వెతికి పట్టుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్కెట్లోని పలువురు బండి రోడ్డు వ్యాపారులను కూడా ఆమె గురించి అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం ఉండదు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక మద్యం దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తిని అడిగితే ఆమె ఇక ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాదని తాను అనుకుంటున్నానని చెప్తాడు. అక్కడ కూర్చున్న కొందరు వ్యక్తులు గంగోర్ను ఉద్దేశించి ఎగతాళి చేయడం మొదలు పెడతారు. ఆమెను ఒక వేశ్య అంటూ రకరకాల అసభ్య పదజాలంతో దూషిస్తారు. ఇవన్నీ వినడం ఉపిన్కు ఎంతో బాధాకరంగా భరించలేకుండా ఉంటుంది. అలాంటప్పుడు నిస్సహాయురాలైన గంగోర్ ఇక్కడ ఉండి వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొని ఉండగలదు? అక్కడి వాళ్ళు ఉపిన్ను హెచ్చరిస్తూ ఆమె కోసం వెతకడం ఆపేయమని, లేదంటే పోలీసులే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్తారు. ఎందుకంటే గంగోర్ కోసం ఇప్పుడు స్వయంగా పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు, ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారని అతనికి తెలుస్తుంది. అందుకు సంబంధించిన నిజం తెలుసుకోవడానికి అతను సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. కానీ అక్కడ పోలీసులు మాట్లాడే తీరు చూసి అతను నివ్వెరపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ అసలు అతనికి గంగోర్ మీద అంత బెంగ ఎందుకని నిలదీస్తారు. అంతేకాకుండా
చెప్పకుండా ఆ పోలీసులే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యభిచార సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. రాత్రి సమయంలో అతను అదే మద్యం దుకాణానికి వెళ్తాడు. రాత్రి బాగా మద్యం తాగి అక్కడే నిద్రపోతాడు. అక్కడి యజమాని అతన్ని లేపి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఉపిన్ నేరుగా మేధాను కలుస్తాడు. అక్కడ మేధ చాలా సంతోషంగా కనిపిస్తుంది. గంగోర్ ఫోటో పురులియా అంతటా సంచలనం సృష్టించిందని, అందరి దృష్టిని ఈ సమస్య వైపునకు తిప్పిందని చెప్తుంది. దీనివల్ల ఎంతో మంది మహిళలకు సహాయం అందడంతో పాటు వాళ్ల ఉద్యమానికి కూడా మంచి ఊపు వచ్చిందని వివరిస్తుంది. అప్పుడు ఉపిన్ మేధాతో గంగోర్ కనిపించడం లేదని, బహుశా ఆమె ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని చెప్తాడు. దాంతో మేధ వెంటనే తన కారులో ఉపిన్ను కూర్చోబెట్టుకుని ఆమె కోసం వెతకడానికి బయలుదేరుతుంది. ఆమె నేరుగా తాను పనిచేస్తున్న గిరిజనవాడకు అతన్ని తీసుకెళ్తుంది. అక్కడ గంగోర్ గురించి ఏమైనా సమాచారం దొరికిందేమో అని ఆ మహిళను అడుగుతుంది. అప్పుడు వాళ్ళు బహుశా షిబోల్కు ఆమె గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చని చెప్తారు. ఆ షిబోల్ ఎవరో కాదు, స్వయంగా గంగోర్ భర్త. వాళ్ళు అతని దగ్గరికి వెళ్లగానే గంగోర్ పేరు వినగానే అతను నేలపై ఉమ్మేసి ఆమె ఇక తన భార్య కాదని తెగేసి చెప్తాడు. ఆ దరిద్రపు ఫోటోల నుంచి విముక్తి పొందడానికే ఆమె గంగానదిలో మునిగిపోయి ఉంటుందని ఎగతాళి చేస్తూ అరుస్తాడు. ఆ తర్వాత ఉపిన్ గతంలో ఆమెకిచ్చిన గడియారాన్ని విసిరికొట్టి దాన్ని కూడా తీసుకెళ్లిపోమని గట్టిగా అరుస్తాడు. కానీ ఉపిన్ ఆ వాచ్ను తీసుకోకుండా అలాగే వదిలేసి వచ్చేస్తాడు. రాత్రి సమయంలో ఉపిన్ను హోటల్ వద్ద దింపబోతూ మేధ అతన్ని హెచ్చరిస్తుంది. ఇక్కడి ప్రజలు ఇప్పటికే నీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఉపిన్పై కేకలు వేస్తూ నువ్వింకా పురులియాలో ఏం చేస్తున్నావంటూ నిలదీస్తాడు. అంతేకాదు, గంగోర్ ఇప్పుడు పూర్తిగా వ్యభిచార కూపంలోకి దిగిపోయిందని అతనికి చెప్తాడు. ఆ మాట విన్న ఉపిన్ తన హోటల్ గదికి వెళ్లి ఏడుస్తాడు. తన కెమెరా తీసిన ఆ ఒక్క ఫోటో ఆ గిరిజన మహిళ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిందనే తీవ్రమైన వేదన అతన్ని కమ్ముకుంటుంది. ఆ అనర్థానికి తానే కారణమని అతను తనని తాను నిందించుకుంటాడు. సమాజంలోని అందరికీ ఆ చిత్రాలలో కేవలం నగ్నత్వమే కనిపించిందే తప్ప ఆ అభాగ్యులైన మహిళలపై జరుగుతున్న దారుణమైన అత్యాచారాలు ఎవరికీ కంటికి కనిపించలేదు. ఎవరి దృష్టికి ఏది కావాలనుకుంటే అదే కనిపించింది. ఈ నగ్న సమాజానికి కేవలం నగ్నత్వమే దర్శనమిచ్చింది. మరుసటి రోజు అతను మేధా దగ్గరకు వెళ్లి కేవలం ఒకే ఒక్క ఫోటో ఆ మహిళను ఎంతటి దుస్థితికి నెట్టిందంటే ఇప్పుడు ఆమె బతకడం కోసం రోడ్లపై తన శరీరాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ఆవేదనతో చెప్తాడు. మేధా అతన్ని ఓదారుస్తూ నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఉపిన్ మాత్రం ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడలేకపోతాడు. ఇక్కడ సీన్ మళ్లీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఉజ్జన్ పురులియా వెళ్లే రైల్లో ఉంటాడు. అయితే ఆ రైల్ స్టేషన్కు కాస్త ముందే ఆగిపోతుంది. రైలు పట్టాలపై ప్రజలందరూ పెద్ద ఎత్తున గుమిగూడుంటారు. బహుశా ఎవరో వ్యక్తి రైలు కింద పడి మరణించుంటారు. కొంతసేపటికి ఉజ్జన్ పురులియా స్టేషన్కు చేరుకుంటాడు. అతను నేరుగా ఉపిన్ బస చేసిన హోటల్కెళ్తాడు. అక్కడ రిసెప్షన్లో ఆరా తీస్తే ఉపిన్ నిన్న మధ్యాహ్నమే ఇక్కడి నుంచి బయలుదేరాడని, అప్పటినుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదని తెలుస్తుంది. అతని బ్యాగ్, ఇతర సామాన్ అంతా గదిలోనే పడుంటుంది. ఆ తర్వాత ఉజ్జన్ మేధా ఇంటికి వెళ్తాడు. ఉపిన్ ఇక్కడకు వచ్చినప్పటి నుంచి గంగోర్ కోసం ప్రతి చోట వెతుకుతున్నాడని మేధా అతనికి చెప్తుంది. ఉపిన్ ఎప్పుడో తన ఇంటికి తిరిగి వెళ్లిపోయి ఉంటాడని మేధా భావిస్తుంది. కానీ ఉపిన్ అసలు కోల్కతాకు తిరిగి వెళ్లలేదని ఉజ్జన్ ఆమెకు వివరిస్తాడు. దాంతో ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయిస్తారు. గుర్తు తెలియని శవాన్ని గుర్తించాలంటూ పోలీసులు వాళ్ళని ఆస్పత్రికి పంపిస్తారు. కానీ అక్కడ కూడా ఉపిన్ ఆచూకీ లభించదు. కథ ఇక్కడ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆ రాత్రి ఉపిన్ రోడ్డు మీద గంగోర్ను చూస్తాడు. ఇప్పుడు ఆమె పూర్తిగా వ్యభిచార వృత్తిలోకి దిగి రోడ్లపైనే తిరుగుతుంటుంది. ఉపిన్ ఆమె వైపు దీనంగా చూస్తాడు. కానీ ఆమె మాత్రం అతన్ని అస్సలు గుర్తుపట్టనట్లు ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఆమె అతన్ని తన నివాసానికి తీసుకెళ్తుంది. రాత్రి సమయాల్లో ఆమె ఇతర మగవాళ్లను రప్పించే చోటు అది. అక్కడ గంగోర్ తన వేదన్ను అతనితో పంచుకుంటుంది. తాను అంతా వదిలేసి ఇక్కడి నుంచి ఎటో పారిపోయి బతకాలని అనుకున్నానని, కానీ పోలీసులు మాత్రం తనను ఇక్కడి నుంచి కదలకుండా అడ్డుకున్నారని బాధతో చెప్తుంది. ఆ రాత్రి ఆమెపై బలాత్కారం చేసింది పోలీసులే. ఈ ప్రాంతం నుంచి బయటపడ్డానికి ఆమె దగ్గర కనీసం డబ్బులు కూడా ఉండవు. పైగా పోలీసులు ఆమెపై అనేక తప్పుడు కేసులు బనాయించుంటారు. ఈ దారుణాలన్నింటినీ భరించలేక గంగోర్ పూర్తిగా తన మానసిక స్థితిని కోల్పోతుంది. ఆమె ఉపిన్తో నువ్వు ఆ రోజు ఫోటో తీసి నాకు చాలా డబ్బులిచ్చావు. ఇప్పుడు నీకేం కావాలంటే అది చెయ్యి. కానీ నాకు మరికొన్ని డబ్బులివ్వు. గంటకు 20 రూపాయలు, రాత్రంతా అయితే 50 రూపాయలని దీనంగా అంటుంది. ఆ మాటలు విని ఉపిన్ పూర్తిగా కృంగిపోతాడు. ఆమెను చూసి ఏమని క్షమాపణ కోరాలో అతనికి
ఆమెకి అస్సలు అర్థం కాదు. అంతలో ఆమె పిచ్చిదానిలా పాటలు పాడుతూ ఒక్కసారిగా తన బట్టలు తానే విప్పేసి, "ఇక నీకు కావాల్సినన్ని ఫోటోలు తీ. ఎంత వీలైతే అంతగా నా ఫోటోలు తీసుకుంటూనే ఉండు" అంటూ బిగ్గరగా అరవడం మొదలుపెడుతుంది. ఆ గుండెకోత భరించలేక ఉపిన్ తన తలను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్లిన అతను రైలు పట్టాలపైకి చేరుకుంటాడు. సరిగ్గా అప్పుడే వేగంగా వస్తున్న రైలు కింద పడి అతను చనిపోతాడు. మూవీ ఎండింగ్‌లో తనపై అత్యాచారానికి పాల్పడిన పోలీసులపై గంగోర్ కోర్టులో కేసు పెడుతుంది. ఈ రోజు ఆ కేసుకు సంబంధించి విచారణ ఉంటుంది. కోర్టు బయట ఈ వ్యవస్థ చేతిలో మోసపోయిన ఎంతో మంది మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడుంటారు. వాళ్ళంతా గంగోర్‌కు మద్దతుగా నిలవడానికి వచ్చిన గిరిజన మహిళలే. కోర్టు ఎదుటే ఆ మహిళలందరూ తమ బట్టలు విప్పేసి వినూత్న నిరసన తెలుపుతారు. ఈ అన్యాయమైన వ్యవస్థకు, బాధితులకు న్యాయం చేయలేని ఆ పాలకుల ముఖంపై ఇదొక బలమైన చెంపపెట్టులా నిలుస్తుంది. చివరగా గంగోర్ కళ్లల్లో కక్షతో, ఆగ్రహంతో ఒక మహా అగ్ని ఎగసిపడుతున్న దృశ్యంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.